గంగారపు ఉమాదేవి గారు దేవుడికి జోల వెంటలో గారు వారికి జరగమ్మా. ఏదైతే మనము ఇక్కడ సీతారాముల వారి ఊరేగింపు జరుగుతుందో అది పూర్తిగా నకిలీ అని ఈ సందర్భంగా చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం రాముల వారి కళ్యాణం అని చెప్తూ ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతి ఇంటికి రాముల వారు వచ్చారంటూ అబద్ధపు బూటకపు ఊరేగింపుతో జనాలను భ్రమింపజేస్తూ వచ్చింది రావణ బ్రహ్మ అసురుడనే రాక్షసుని ద్వారా రూపొందించబడినటువంటి రాజ్యాంగం ఏదైతుందో దాన్ని గవర్నమెంటు ప్రభుత్వం అనేక పదాలతో పిలుస్తారు. అటువంటి రాజ్యాంగం అనేది గ్రామాలకు విస్తరించడం జరిగింది. గ్రామాలకు విస్తరించడం అంటే సీతారాముల వారి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ చేయించబడినటువంటి వృక్షశాస్త్రాన్ని అంటే చెట్లను అన్నిటిను గ్రామాల్లో, గ్రామం అంటే చెట్లు, చెట్లు అంటే గ్రామం, అటువంటి చెట్లను అన్నిటినీ నరికించి కాంక్రీట్తో అలకడం అంటే రావణ బ్రహ్మ అసురుడు వచ్చాడు అన్నది దీని సందర్భంగా మనం తెలుసుకోగలరు. అంటే చెట్లను నరికివేయడం, కాంక్రీట్ దిబ్బగా మార్చడం. అంటే ఇప్పుడు వచ్చింది ఎవరు? రావణ బ్రహ్మ అనే రాక్షసుడు. ప్రతి ఊరు, ప్రతి ఇల్లు, ప్రతి హృదయంలో రావణ బ్రహ్మ అసురుడు నివాసం ఉన్నట్టు ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. మనం ఎదురుగా చూసుకోవచ్చు ఏ విధంగా ఇల్లులు గడిచిన 78 సంవత్సరాల్లో అంటే మొదట కొటాలకు నిప్పు పెట్టి ఆ తర్వాత ఇట్లా బ్రహ్మాండంగా అందమైన ఇల్లులు రావణ బ్రహ్మాసురుని చేతుల మీదుగా రూపొందించబడినటువంటి ఇల్లులు ఈ విధంగా కట్టడం జరిగింది. దీని కారణంగా ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేయబడినటువంటి ఏవైతే చెట్లున్నా అవన్నీ నరికివేత గురి కావడం జరిగింది ఈ గడిచిన 78 సంవత్సరాల్లో. దానితో పాటు ఆరుద్దుల కార్యతలో ఆ కార్తీలను మాత్రమే దర్శనం ఇచ్చేటటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంతరించిపోవడం కూడా జరిగింది. అలాగే ఎన్నో రకాల జీవులు అంతరించిపోవడం జరిగింది ఈ రాక్షసుల పాలన కారణంగా. అంటే ఇక్కడ రాముల వారు అయితే రాలేదు, ఆయన ఒట్టి ఫోటో మాత్రమే వచ్చింది. ఫోటో పెట్టి రాముడు వచ్చారంటూ అబద్ధపు బూటకపు మాటలతో దేవతలను భ్రమింపజేయడం కోసం ఈ యొక్క కళ్యాణి రాక్షసుడు ఈ విధంగా కుయుక్తులు పనడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఇది గుర్తించగలరు. అంటే మన భూప్రపంచాన్ని ఏలేది రావణ బ్రహ్మ అని ఈ సందర్భంగా మనం గుర్తించగలం. అలాగే సమస్త రాక్షసులు ఈ భూమిని తమ వశపరుచుకొని మేము అణ్వాయుధాలతో అంతమొందిస్తాము, మేము చెప్పినట్టు వినకపోతే అని దేవతలను భయపెట్టి భ్రమింపజేసి ఈ విధంగా భూమిని అంతా కాంక్రీట్ దెబ్బగా మార్చడం, మనుషులతో ఈ విధంగా మనుషులు తమ కంట్రోల్లోకి పెట్టుకొని వినని వాళ్ళని అతి కిరాతకంగా చంపడం ఈ గడిచిన 78 సంవత్సరాల్లో జరగడం మనం కళ్ళారా చూడవచ్చు. ఇప్పుడు రాజ్యం ఏలుతుంది రావణ బ్రహ్మ అని ఈ సందర్భంగా మనం గుర్తించగలరు. ఈ ప్రభుత్వం రావణ బ్రహ్మ అసురుడు అనే ఆ రాక్షసుడిది అని ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయగలరు. రామరాజ్యం కావాలంటే ఇలా ఫోటో తీసుకొచ్చి ఊరూరా తిప్పితే రామరాజ్యం రాదు. ఈ రావణ బ్రహ్మ అసురుని యొక్క కుయుక్తులను తరిమి కొడితే ఆ రావణ బ్రహ్మాసురుని యొక్క రాజ్యాంగంపై తిరుగుబాటు ప్రకటిస్తే అప్పుడే రామరాజ్యం వస్తుంది తప్పించి ఊరికే ఫోటో తీసుకొచ్చి ఒట్టి జెండాలు ఎగిరేస్తే రామరాజ్యం రాదని ఈ సందర్భంగా తెలుసుకోగలరు.